హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ షెఫ్. నేను మీ లావణ్య. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పుంటికూర చికెన్. చాలా టేస్టీగా, యమ్మీగా, పుల్లగా చాలా బాగుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకుంటే మీరు ఈ రెసిపీకి అంటూ అడిక్ట్ అయిపోతారు. చూస్తున్నారు కదండి, చికెన్ లెగ్ పీస్. వావ్! ఓకే అండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అంటూ మనం వేసుకోవాలండి. కొద్దిగా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ అంటూ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. అలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఆనియన్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలా రైసెస్ అయినా చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ అయినా వేసేసుకోవచ్చు. అలా ఆనియన్స్ అంటూ వేసేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో చిల్లీస్ అంటూ యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, చిల్లీస్ అంటూ వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే అండి, ఇది చాలా పాతకాలపు రెసిపీ అండి. మన అమ్మమ్మ వాళ్ళు వండేవారు కదా, సర్సోకి సాగ్ అనేసి. అక్కడ పంజాబ్ వాళ్ళు ఆవాలు చెట్టుకొచ్చే ఆకుతోని వాళ్ళు సర్సోకి సాగ్ అన్నట్టు వాళ్ళు అలా వండుకుంటే మనం ఇలా పుంటి కూరతో చేసుకుంటాం. ఓకే అండి, ఇలా మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, మనం పుంటి కూరలో మంచి సి విటమిన్ ఉంటుందండి, చాలా మంచిది బాడీకి. ఆకు అనేది మంచిగా ఉంటుంది, అంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఓకే అండి, ఇలా చాలా చేసుకోవచ్చు అండి. పాలకూర, మటన్, చుక్కకూర ఇలా అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా నీట్గా మనం ఒకసారి కలిపేసుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసేసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అంటూ మెయిన్ అండి, అది ఏంటిది చెప్పుకొని నేను చికెన్. చూసారు కదండి, చికెన్ అంటూ వేసేసుకుందాం. సండే రాగానే పిల్లలు చికెన్ అనేది చాలా ఇష్టంగా తింటారు కదండి. తినేవారైతే వీక్లీ థ్రైస్ అయినా తింటారు. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా మనం చికెన్ వేసేసుకున్న తర్వాత నేను 1/2 kg చికెన్ అంటూ తీసుకున్నానండి. కొద్దిగా బోన్తో తీసుకున్నాను. ఓకే అండి, ఇలా మనం బోన్స్తో వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే అండి, ఇలా మంచిగా నీట్గా మనం ఒకసారి కలిపేసుకుందామండి. వితౌట్ బోన్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా మనం నైస్గా ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 by 1 అంటూ మనం వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, అలా మనం నైస్గా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ మనం వేసేసుకుందామండి. పుంటికూర అనేది చాలా పుల్లగా ఉంటుందండి. ఆ క్వాంటిటీ అనేది మనం కారమైన ఉప్పైన కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పులుపు అనేది డామినేట్ చేస్తుంది మసాలాలు అంటూ. ఇప్పుడు మనం పసుపు అనేది వేసామండి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, ఇవి రెండు మెయిన్ అండి. ఇవి రెండు వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఉప్పు కూడా వేసాను. నేను 1/2 kg తీసుకున్నానండి చికెన్. దానికి సరిపడంత ఉప్పు అంటూ వేసుకోండి ఫ్రెండ్స్. మీ టేస్ట్లు వేరుగా ఉంటాయి. నేను చేసే రెసిపీ కారము, ఉప్పు ఇవన్నీ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కారం కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. కారం కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. నైస్గా ఒకసారి కలిపేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ ఫుడ్స్ కన్నా మన పాత రెసిపీస్ అనేది చాలా బలంగా బాగుంటున్నాయండి తినడానికి. అండ్ మన బాడీకి కూడా మంచిగా అన్ని పోషకాలు అనేవి అందుతాయి. కొద్దిగా కారం అనేది వేసుకోవాలని చెప్పాను కదండి, నేను కొద్దిగా కారం తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా కారం అంటూ మళ్ళీ వేసుకున్నాను. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, ఒక 1/2 glass వాటర్ అంటూ వేసేసుకున్నాను. ఓకే అండి, మీకు ఏ రెసిపీ ఫ్యాన్సీ ఫుడ్స్ ఇష్టమా, ఇలాంటి మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఇష్టమా అనేది నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా పుంటికూర మటన్ అనే పుంటికూర చికెన్ అయినా కూడా మీకు ఇష్టమైతే నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం ఇంకా ప్రెషర్ కంటూ పెట్టేసుకుందామండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకునేస్తాము. నేను ఎవ్రీ టైం చేసిన కుక్కర్లోనే చేస్తానండి, ఏ రెసిపీ అయినా. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా మనం వాటర్ అంటూ 1/2 glass వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసేసుకుందాం. ప్రెషర్ కంటూ పెట్టేసుకుందామండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి. చికెన్ ఎట్లాగో టెండర్గానే ఉంటుంది, ఎక్కువ పెట్టేసుకుంటే ఊడిపోతుంది, మొత్తం చికెన్ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఒక 4 to 5 విజిల్స్ అంటూ పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, అలా 4 to 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత చికెన్ అంటూ మనం ఒకసారి చెక్ చేస్తామండి. చూస్తున్నారు కదండి, అలా మంచిగా
బాయిల్ అయిపోతుంది. నేను ఒక పీస్ అంటూ నేను చూపిస్తాను. చూసారు కదండి ఎంత టెండర్గా ఉడికిపోయిందో చికెన్ అంటూ. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుందండి. చూసారు కదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మనం కర్రీ అంటూ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ మనం ఇందులో ఏం వేసుకోవాలని నేను చెప్పేస్తానండి. ఇది పుంటికూర, చుక్కకూర, సొయ్యకూర, చిల్లీస్ అండ్ టమాటో. ఈ 5 ఇంగ్రీడియంట్స్ అంటూ మంచిగా వాష్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, పుంటికూర, చుక్కకూర, సొయ్యకూర, టమాటోస్ అండ్ చిల్లీస్, ఈ 5 ఐటమ్స్ అంటూ ఇందులో మనం పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలండి. ప్రీవియస్ వీడియో కూడా ఉందండి, అందులో చూడండి పుంటికూర అనేది ఎట్లా ప్రిపేర్ చేశానో. మీకు రెసిపీ అంటే నేను మళ్ళీ మీకు ఉట్టి పుంటికూర అంటూ ఎలా చేసుకోవాలో నేను మీకు రెసిపీ అనేది యాడ్ చేస్తానండి. నేను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ అంటూ యాడ్ చేసుకోవాలండి. నేను టేస్ట్ చేశాను, సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి ఇందులో కొంచెం అంటే సాల్ట్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, అలా మనం నైస్గా ఒకసారి కలిపేసుకోవాలండి. మనం కొద్దిగా బోన్స్ వేసాం కదా, ఫాస్ట్గా కలిపితే చికెన్ అంటే టెండర్గా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. అలా కాకుండా నీట్గా ఒకసారి అలా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకుంటే మీకు టేస్ట్ ప్రకారం సాల్ట్ ఉంటే ఓకే అండి. వేడి అన్నంలో ఇలా కర్రీ అంటూ వేసేసుకొని తినేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయని మీరు తప్పక ట్రై చేయండి. అలాగే కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీ అండ్ టేస్టీ పుంటికూర చికెన్. మీరు తప్పక ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామని. అంతవరకు టేక్ కేర్, బాయ్, నమస్తే.